హలో ఎవ్రీవన్, ఇంగ్లీష్ టీచర్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే మనం కాల్లో లేదా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నేల మీద ఏదో పడింది. దీన్ని మనం ఇంగ్లీష్లో సంథింగ్ ఫెల్ ఆన్ ద ఫ్లోర్ ఇలా చెప్తాం. Now the second question is, ఇప్పుడే కడిగాను మళ్ళీ పడేసావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I just cleaned it and you made it dirty again ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫోన్ లేకుండా పని జరగడం కష్టం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? How do we call this in English? Let me know in the comments. Now the second question for you which is, నువ్వు కాల్ చేసావా, నేను చూసుకోలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్, నేను నీకు చాలాసార్లు కాల్ చేశాను. ఇదైతే చాలాసార్లు యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఐ కాల్డ్ యూ మెనీ టైమ్స్, ఐ కాల్డ్ యూ మెనీ టైమ్స్ ఇలా చెప్తాం. అదే నేను నీకు చాలాసార్లు కాల్ చేశాను, నువ్వు అంత బిజీగా ఏం చేస్తున్నావు, లేదా అంత బిజీగా ఉన్నావా ఇలా అడగాలనుకుంటే ఐ కాల్ యూ మెనీ టైమ్స్, వాట్ హ్యావ్ యూ బీన్ సో బిజీ విత్. ఐ కాల్ యూ మెనీ టైమ్స్, వాట్ హ్యావ్ యూ బీన్ సో బిజీ విత్ ఇలా అడుగుతాం. అంటే నువ్వు అంత బిజీగా ఏం చేసుకుంటున్నావు అని. అదే నువ్వు నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తట్లేదు కానీ ఆన్లైన్లోనే ఉంటున్నావు ఇలా అడగాలనుకుంటే యు ఆర్ నాట్ ఆన్సరింగ్ మై కాల్ బట్ యు ఆర్ స్టిల్ ఆన్లైన్. యు ఆర్ నాట్ ఆన్సరింగ్ మై కాల్ బట్ యు ఆర్ స్టిల్ ఆన్లైన్ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మాట్లాడడానికి టైం ఉందా ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని డూ యూ హ్యావ్ టైమ్ టు టాక్ టు మీ నౌ, డూ యూ హ్యావ్ టైమ్ టు టాక్ ఆర్ టు టాక్ టు మీ నౌ ఇలా అడుగుతాం. డూ యూ హ్యావ్ టైమ్ అంటే నీ దగ్గర టైం ఉందా అని. అదే ఈ మధ్య నేను కాస్త బిజీగా ఉన్నాను, లేదా ఈ మధ్య నాకు కాస్త పని ఉంది అందుకే నేను నీతో మాట్లాడలేకపోయాను ఇలా చెప్పాలనుకుంటే I have been a little busy lately, so I couldn't call and talk to you. I have been a little busy lately, so I couldn't call and talk to you. ఇలా చెప్తాం. సో I couldn't call and talk to you అంటే అందుకే నీకు కాల్ చేసి మాట్లాడలేకపోయాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, ఇంకో 2 రోజుల్లో నా పని అంతా పూర్తయిపోతుంది, అప్పుడు నేను నీకు కాల్ చేస్తాను, మనం బయటకు వెళ్దాము ఇలా చెప్పాలనుకుంటే in another 2 days all my work will be finished, then I will call you and we can go out. In another 2 days, all my work will be finished or all my work will be completed, then I will call you and we can go out. ఇలా చెప్తాం. In another 2 days అంటే వచ్చే 2 రోజుల్లో అని. సెంటెన్స్ నెంబర్ 3 ఏంటంటే కనుక్కోవడానికి కాల్ చేశాను. ఇదైతే చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I called to check on you, I called to check on you అంటే నీ గురించి కనుక్కోవడానికి కాల్ చేశాను అని. అదే ఐ కాల్ టు ఫైండ్ అవుట్ హౌ యు వర్ డూయింగ్ అంటే నువ్వు ఏం చేస్తున్నావో కనుక్కోవడానికి కాల్ చేశాను, లేదా ఎలా ఉన్నావో కనుక్కోవడానికి కాల్ చేశాను అని. అదే నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు అందుకే అది కనుక్కోవడానికి నీకు కాల్ చేశాను ఇలా చెప్పాలనుకుంటే ఐ డెంట్ నో వేర్ యూ వర్ సో ఐ కాల్ టు ఫైండ్ అవుట్. ఐ డిడెంట్ నో వేర్ యూ వర్ సో ఐ కాల్ టు ఫైండ్ అవుట్ దాట్ ఇలా చెప్తాం. అదే ఏదేమైనా సరే నువ్వు నాకు కాల్ చేయవు, నేనే నీకు కాల్ చేయాలి ఇలా చెప్పాలనుకుంటే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ ఆమ్ ఆల్వేస్ ద వన్ హూ హ్యాస్ టు కాల్ యూ, యూ నెవర్ కాల్ మీ. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ ఆమ్ ఆల్వేస్ ద వన్ హూ హ్యాస్ టు కాల్ యూ, యూ నెవర్ కాల్ మీ ఇలా చెప్తాం. ఐ ఆమ్ ఆల్వేస్ ద వన్ హూ హ్యాస్ టు కాల్ యూ అంటే నేనే నీకు కాల్ చేయాలి, లేదా ఎప్పుడు నేనే నీకు కాల్ చేయాలి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే ఫోన్ ఎత్తడానికి ఎంత టైం పడుతుంది ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఆన్సర్ ద ఫోన్ ఆర్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఆన్సర్ మై ఫోన్ ఇలా అడుగుతాం. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ అంటే ఎంత టైం పడుతుంది అని. అదే ఫోన్ నీ దగ్గర పెట్టుకోకుండా నువ్వు ఏం చేస్తావో నాకు అస్సలు అర్థం కాదు, లేదా ఏం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఇలా చెప్పాలనుకుంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్ వితౌట్ కీపింగ్ యువర్ ఫోన్ విత్ యూ. I don't understand what you are doing without keeping your phone with you ఇలా అడుగుతాం. Another example is, even though you knew I would call you, why did you keep your phone on silent? Even though you knew I would call you, why did you keep your phone on silent?
అంటే నేను నీకు కాల్ చేస్తానని నీకు తెలిసినా కూడా నువ్వు నీ ఫోన్ని సైలెంట్లో ఎందుకు పెట్టావు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ నువ్వు ఫ్రీ అయ్యాక కాల్ చెయ్యి. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ, కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ ఇలా చెప్తాం. అదే మనం మాట్లాడుకొని చాలా కాలం అయిపోయింది అందుకే నేను నీకు కాల్ చేశాను ఇలా చెప్పాలనుకుంటే ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ సిన్స్ వీ టాక్డ్ సో ఐ కాల్డ్ యూ. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ సిన్స్ వీ టాక్డ్ సో ఐ కాల్డ్ యూ ఇలా చెప్తాం. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ అంటే చాలా కాలం అయింది అని. Another example is I call him 2 or 3 times but he keeps saying he's busy whenever I call. I called him 2 or 3 times but he keeps saying he's busy whenever I call. అంటే అతనికి నేను 2-3 సార్లు కాల్ చేశాను కానీ నేను కాల్ చేసినప్పుడల్లా అతను బిజీగా ఉన్నానని అతడు చెప్తున్నాడు అని. Whenever I call అంటే నేను కాల్ చేసినప్పుడల్లా అని. సెంటెన్స్ నెంబర్ 6 is ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నావు. కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇవి కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని వై ఆర్ యూ టాకింగ్ ఇన్ సచ్ అ హర్రీ, వై ఆర్ యూ టాకింగ్ ఇన్ సచ్ అ హర్రీ ఇలా అడుగుతాం. అంటే అంత కంగారుగా లేదా అంత తొందరగా ఎందుకు మాట్లాడుతున్నావు అనే మీనింగ్ వస్తుంది. అదే నేను ఆమెతో ఫోన్లో లేదా కాల్లో మాట్లాడినప్పుడు ఆమె చాలా కంగారుగా అనిపించింది ఇలా చెప్పాలనుకుంటే when I spoke to her on the phone she sounded nervous. when I spoke to her on the phone she sounded nervous ఇలా చెప్తాం. షీ సౌండెడ్ నర్వస్ అంటే ఆమె కంగారుగా మాట్లాడింది అని. Another example is I got scared because you sounded nervous on the phone. I got scared because you sounded nervous on the phone అంటే నువ్వు ఫోన్లో కంగారుగా మాట్లాడడం వల్ల నాకు చాలా భయమేసింది అని. I got scared అంటే నాకు భయమేసింది అని. Now the last sentence is కాల్ కట్ అయితే మళ్ళీ చేయవా ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని if the call gets disconnected won't you call back. if the call gets disconnected won't you call back or will you not call back ఇలా అడుగుతాం. if the call gets disconnected అంటే కాల్ కట్ అయిపోతే అని. అదే నీ ప్రవర్తన చూస్తుంటే నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేదని నాకు అనిపిస్తోంది ఇలా అడగాలనుకుంటే లుకింగ్ ఎట్ యువర్ బిహేవియర్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ వాంట్ టు టాక్ టు మీ. లుకింగ్ ఎట్ యువర్ బిహేవియర్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ వాంట్ టు టాక్ టు మీ ఇలా చెప్తాం. Another example is if you don't like it just tell me but don't do this when I call you. if you don't like it just tell me but don't do this when I call you అంటే నీకు ఇదంతా నచ్చకపోయినట్లయితే నువ్వు నాకు చెప్పేసే కానీ నేను కాల్ చేసినప్పుడు మాత్రం ఇలా చేయొద్దు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.